అంగన్వాడీలపై కూటమి సర్కార్ అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తోంది. విజయవాడలో ధర్నాకు దిగిన అంగన్వాడీలను తీవ్రంగా వేధిస్తోంది. అంగన్వాడీల శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. టెంట్లు పీకేసి కుర్చీలు విరగ్గొట్టి దారుణంగా వ్యవహరించారు. శిబిరం వద్ద ఏర్పాటు చేసుకున్న టాయిలెట్స్ ను కూడా వదలలేదు. అన్నింటినీ నాశనం చేసి మహిళలను కూడా చూడకుండా బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో రాక్షస రాజ్యంలో ఉన్నామా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు మహాధర్నా చేపట్టారు. సోమవారం నాడు మొదలైన మహాధర్నాకు అన్ని జిల్లాల నుంచి వర్కర్లు, హెల్పర్లు తరలివచ్చారు. వారి నినాదాలతో విజయవాడ దద్దరిల్లింది. ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను ఎదిరించి వేలాదిగా విజయవాడ ధర్నా చౌక్కు తరలివచ్చిన అంగన్వాడీలు తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు వెనక్కి తగ్గం అని ప్రకటించారు. కూటమి సర్కారు స్పందించకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం రాత్రి నిరసనలు కొనసాగించారు. ధర్నా చౌక్లోనే వంట వార్పు చేపట్టి రోడ్లపైనే భోజనాలు చేశారు. కూటమి పాలన మొదలై 20 నెలలైనా సరే తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, నెలకు 26,000 రూపాయల వేతనం ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపటం లేదని అంగన్వాడీలు మండిపడ్డారు. ఈ దశలో అంగన్వాడీల మహాధర్నా శిబిరంపై దాడి చేసిన పోలీసులు భీభత్సం సృష్టించారు. టెంట్లు పీకేసి కుర్చీలు విరగ్గొట్టి దారుణంగా వ్యవహరించారు. నేతలను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రిలో నిద్రపోతా ఉంటే 4 గంటలకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది ప్రభుత్వానికి తగదు. ఎన్ని పోరాటాలు చేసినా కానీ మేము పోరాటాల ద్వారానే మా యొక్క జీతాలు పెంచుకుంటున్నాం కాబట్టి ఈ పోరాటాన్ని ఆపేదే లేదు. ఎన్ని సమస్యలు ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ మేము ఊరుకునేదే కాదు. చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ అప్రజాస్వామిక వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసన ప్రదర్శనలు తలపెట్టారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలో అరెస్ట్ చేసిన అంగన్వాడీ లీడర్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ జీతాలు పెంచే వరకు పోరాటం ఆగదన్నారు.